ఈ 3 చట్టాల గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. నాకు అవగాహన లేకపోవడమే కాదు, మా పత్రికల్లో కూడా ఈ కొత్తగా వస్తున్న చట్టాల గురించిన ఏమేమి మార్పులు వస్తున్నాయి, దాంట్లో ఉన్న దాని గురించి మా దాంట్లో కూడా పెద్దగా ప్రచురించిన జ్ఞాపకం లేదు. పోయినసారి 3 చట్టాలను ఆమోదించిన సమయంలో పార్లమెంట్లో ప్రతిపక్షాలని సభలో లేని సందర్భంలో చేయటం వల్ల నిజంగానూ ఎట్లా ఉండిందంటే అప్పుడు వాతావరణం, ఆ ప్రభుత్వం అనుకున్నది చేస్తుంది, చేయగలుగుతుంది, దాన్ని ఎవరు అడ్డుకునేది లేదు అనే ఒక వాతావరణంలో ఆ చట్టం లోపల ఏముందనేది కూడా పెద్దగా కనీసం ప్రాంతీయ భాషా పత్రికల్లో వివరాలు రాలేదు. ఇందాక అన్నారు పేరులోనే భారతీయత ఉందని. పేరులో ఉన్న భారతీయతను కూడా క్వశ్చన్ చేస్తూ ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి సంస్కృత పేర్లు పెట్టడం ఏంటని అన్నాడు. ప్రతిపక్ష ముఖ్యమంత్రులు ఒకళ్ళిద్దరూ ఇది శాంతి భద్రత అనేది రాష్ట్రాలకు కూడా సంబంధించిన ఉమ్మడి జాబితాలోని విషయాలు కాబట్టి రాష్ట్రాలతో సంప్రదింపులు లేకుండా, విస్తృత చర్చ లేకుండా ఈ చట్టాలను తీసుకురావటం మీద అభ్యంతరాలు చెప్తున్నారు. ఇందాక వేణు చెప్పినట్టుగా పార్లమెంట్లో ఇప్పుడు ప్రతిపక్షాలకు ఎక్కువ బలం ఉంది కాబట్టి ఈ విషయమై కొంత హల్చల్ జరుగుతుంది, హడావిడి జరుగుతుందని అనుకుంటున్నాను. గవర్నమెంట్ ఎంత ఒత్తిడి చేయగలుగుతాం అనేది ఇప్పుడు మీడియాలో ఇప్పుడిప్పుడే మొదలైన చర్చ ప్రజా చైతన్యాన్ని కదిలిస్తే అసలు మౌలికంగా చేసిన మార్పుల స్వభావాన్ని, దాని యొక్క దుర్మార్గాన్ని కనుక చెప్పగలిగితే ప్రతిపక్షాల ద్వారా కూడా పార్లమెంట్ లోపల కూడా ఒత్తిడి వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటాను. మార్పు అనేది పాత చట్టాలని కొత్తగా మార్చవలసిందే. వలసకాలం నాటి చట్టాలు ఉండాలని ఎవరు కోరుకోరు. అట్లాగే ఆధునిక అవసరాల రీత్యా కూడా చట్టాల్లో మార్పులు తేవాలి. డిజిటల్ సాక్ష్యాలు, డిజిటల్ ఆధారాలు లాంటివి ఎట్లా పరిగణలోకి తీసుకోవాలనేది కూడా ఆలోచించవలసిన విషయమే. కానీ సాంకేతికత పెరిగిన తర్వాత డిజిటల్ రూపంలో కూడా ఎంతటి దుర్మార్గాలు జరుగుతున్నాయో, దొంగతనాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. కాబట్టి వాటన్నిటి నుంచి రక్షణ లేకుండా కేవలం డిజిటల్ ఆధారాలని యథాతథంగా పూర్తి సాధికారత కల్పించడం అనేది కూడా న్యాయమైనది కాదు. దీంట్లో ప్రతి ఒక్క అంశం మీద కూడా, ముఖ్యంగా క్రిమినలైజేషన్ ఆఫ్ రైట్స్, మనకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు అనుకూలంగా మన భావాలను వ్యక్తం చేయడానికి, దాన్ని ఆచరణలో తీసుకురావడానికి చేసే కార్యక్రమాల్ని కూడా నేరపూరితంగా మార్చివేసే క్లాజులు దీంట్లో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని మొత్తం విస్తృతంగా భారతదేశంలోని ప్రజా సంఘాల, పౌర సమాజం అంతా కూడా దీన్ని నిలదీయవలసిన అవసరం ఉంది. ఇది ప్రజలకు వ్యతిరేకమైంది, రాష్ట్రాలకు వ్యతిరేకమైంది, న్యాయ వ్యవస్థలో న్యాయపక్షపాతంతో నిలబడినటువంటి న్యాయవాదులకు అందరికీ వ్యతిరేకమైంది. ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్న అన్ని రకాల కార్యకర్తలకి అన్ని సంఘాలకు కూడా వ్యతిరేకమైంది. దీన్ని విస్తృతంగా ప్రచారం చేద్దాం, పత్రికల్లో చేద్దాం, వ్యాసాల ద్వారా, ప్రసంగాల ద్వారా చేద్దాం. దీన్ని తక్కువ సమయం ఉంది కానీ నేను అనుకుంటున్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కొద్ది సమయంలో కూడా పెద్దగా వాయిస్ వినిపించగలుగుతామని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.